హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆది బ్లౌజ్తో హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నా వీడియో చివరి వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చేతి పని కోసం ఇలా కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. మీకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా పెట్టుకొని బ్లౌజ్ యొక్క పొడవును మార్క్ చేసుకోవాలండి. ఇలా టైట్గా పట్టుకొని పైన ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ ఇలా కుట్టు దగ్గరికి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు వచ్చింది, హ్యాండ్ డౌన్ కూడా వచ్చింది. ఇలా 3 మెజర్మెంట్స్ ఉన్నాయి కదండి, వాటిని ఇలా ఒక లైన్ లాగా డ్రా చేసుకుంటే మీకు చాలా ఈజీగా హ్యాండ్ ఎలా కట్ చేయాలో అర్థమవుతుంది. ఇలా కిందన ఖర్చు కోసం ఒక 3 ఇంచెస్ అట్లా వదిలేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూసారు కదండి, ఇలా 3 లైన్స్ చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు చంక లోతు తీసుకోవాలండి. పై వైపున ఇలా ఒక 1 ఇంచ్ అలా మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం లోతు తీసుకోవాలి. హ్యాండ్కి చంక భాగంలో కుట్ల దగ్గర ఒక మార్క్ చేసాం కదండి, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వరకు వచ్చేలాగా ఇలా లోతు తీసుకోవాలండి. చూసారు కదా, చాలా ఈజీ మెథడ్ అండి. ఆది బ్లౌజ్తో మాత్రం చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా కరెక్ట్ షేప్లో కట్ చేసుకుంటే మనకు హ్యాండ్ ఇలా ఒక షేప్లో కట్ చేసుకుంటే మాకు చూడడానికి కూడా హ్యాండ్ చాలా నీట్గా కనిపిస్తుంది. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో ఆది బ్లౌజ్తో. ఇప్పుడు ముందు సైడ్కి లొంట తీయాలి కదండి. బ్లౌజ్కి లొంట మాత్రం ఖచ్చితంగా తీయాలండి. కొందరు తీయకుండానే కుట్టేస్తారు, అప్పుడు మనకు బ్లౌజ్ అనేది పట్టినట్టు అవుతుంది. కానీ ఖచ్చితంగా ఇలా ఫ్రంట్ వైపుకి హ్యాండ్లో లొంట తీయాలండి. చూసారు కదా, పైనుంచి ఒక 1/2 ఇంచ్ అలా వదిలేసి కింద చంక భాగం వరకు ఇలా లొంట తీయాలి. ఇలా ఒక మార్క్ పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఇది ఫ్రంట్ సైడ్ అనేసి. కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. చూసారు కదండి షేప్ ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఈ షేప్ తీయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి హ్యాండ్కి మాత్రం. ఇంతేనండి, వెరీ సింపుల్ హ్యాండ్ కటింగ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.